హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుద్ది అనుకుంటున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లేడీస్ అందరికీ ఇష్టమైనది గోల్డ్. ఇది డే 5 ఇన్ దుబాయ్ అనమాట. యాక్చువల్లీ మేము 6 days ఉన్నాం. టోటల్ 7 days అయ్యింది మాకు వెళ్ళి రావడానికి. సో ఇది 5 and 6 ఓన్లీ ఫర్ షాపింగ్ అండ్ రిలాక్సేషన్, బీచ్కి వెళ్ళి అలా చిల్ అవుతూ అంతే, అంతకుమించి ఏం చేయలే. సో 5th మేము ఎలా అయినా, నేనైతే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, గోల్డ్ చూడాలి, వేసుకోవాలి. చాలామందికి గోల్డ్ అంటే ఇష్టం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇష్టం ఉంటుంది. అంటే కొంతమంది దే లవ్ గ్యాడ్జెట్స్, కొంతమంది దే లవ్ క్లోత్స్, కొంతమంది గోల్డ్, కొంతమంది యాక్సెసరీస్, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లవ్స్ గోల్డ్ అనమాట. సో మేము గోల్డ్ షాప్కి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం 5th day. ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. యాక్చువల్గా దుబాయ్లో మనకి డ్రై ఫ్రూట్స్ చాలా మంచిగా దొరుకుతాయి, మంచి క్వాలిటీ. మేము కొన్ని తెచ్చుకున్నాం, స్టిల్ అవి యూస్ చేస్తున్నాం. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవి తీసుకొని చాక్లెట్స్ ఎలా గిఫ్ట్స్ ఇచ్చుకుంటామో అలా డ్రై ఫ్రూట్స్ కూడా గిఫ్ట్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ అలానే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, కొన్ని బాక్సెస్లా అట్లా ఇచ్చినప్పుడు కూడా వాటిలో ఇవి వేసి ఇవ్వడానికి బాగున్నాయి. ఆల్రెడీ మన ఇంట్లో అన్ని ఫంక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ మనం ఇచ్చేదేం లేదు కదా, ఓన్లీ కొన్ని ఇంట్లో వాళ్ళకి మాత్రం తీసుకుని వచ్చాం. సో మేము అక్కడి నుంచి గోల్డ్ సౌక్కి వచ్చాము. ఇది మనం వెళ్తున్నవే గోల్డ్ సౌక్ ఏరియా అనమాట. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇది 25 kilometers అలా ఉండిద్ది అనుకుంటా. ట్రాఫిక్ వల్ల మాకు బాగానే లేట్ అయింది, వచ్చేసరికి ఇక్కడికి 12 అలా అయిపోయింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ద ఆర్నమెంట్స్. నేను గోల్డ్ సౌక్కి వెళ్తున్నప్పుడు నవీన్ నా ఫేస్లో రియాక్షన్స్ చూసి మెల్లిగా చంద్రముఖిలా మారుతున్న దీప్తిని చూస్తున్నా నేను అని అంటున్నారు. స్టార్టింగ్ షాప్ దగ్గరే నేను ఆగిపోయా. ఇవన్నీ చూసి వామ్మో ఇన్ని కలెక్షన్స్, నిజంగా వేసుకుంటారా ఇలాంటివన్నీ వీళ్ళు, లేదంటే షోకి పెట్టారా అన్న డౌట్ కూడా నాకు వచ్చింది. మోస్ట్లీ తీసుకుంటారంట. గోల్డ్ ఓన్లీ ఆర్నమెంట్స్ లానే కాకుండా మనం ఇంకొకలా కూడా చూడొచ్చు, లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు మొత్తం ఒక మనిషి మాస్క్, ముక్కుకి, బాడీ అంతటికి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. వామ్మో ఏంటివన్నీ అని అనిపించింది. నా కళ్ళు కాసేపటికి చెదిరిపోయి నిజంగానే నేను చంద్రముఖిలా మారిపోయా మెల్లిగా అక్కడికి వెళ్ళి. ఇదిగో గజ్జలు, ఇదిగో హారం అని చెప్పి ఇలా మాట్లాడుతూ. నాకైతే ఫస్ట్ ఏ షాప్కి వెళ్ళాలా, ఈ షాప్కి వెళ్ళాలా, ఆ షాప్కి వెళ్ళాలా, ఎక్కడుండాలి, కాసేపు నేను అలా ఉండిపోయి నేను చూస్తూ అలా ఉండిపోయాను. ఇది మొత్తం గోల్డ్ సౌక్, ఒక మార్కెట్ అనమాట. సౌక్ అంటే మార్కెట్ అంట. మనకి చార్మినార్ దగ్గర నార్మల్గా 1 gram గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ ఎలా అయితే అమ్ముతారో బల్క్గా పెట్టి, అలా చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్ ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యా. అమ్మో ఇదేంటి రోల్డ్ గోల్డ్లా పెట్టేసి ఎంత క్యాజువల్గా అమ్ముతున్నారు. నార్మల్గా అయితే గోల్డ్ షాప్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ అన్ని లైన్లో మార్కెట్లో చాలా షాప్స్ ఉన్నాయి లైన్గా. ఇక్కడ మనకు తెలిసిన కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, ఖజానా జ్యువెలరీ అని, అలా కొన్ని షాప్స్ ఉన్నాయి. పెండెంట్స్, ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్స్. అయితే నాకు అవి చూసి చాలా ఇంట్రెస్ట్ కలిగి తీసుకోవాలి అనిపించింది. బట్ ఎందుకులే, చిన్న వాటి మీద ఎందుకు అంత మనీ వేస్ట్ చేయడం, ఆల్రెడీ మనకు అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ వాటి మీద ఎందుకు, తీసుకుంటే ఏదన్నా పెద్ద వస్తువు తీసుకోవాలి అనిపించింది. చాలా మోడల్స్ అయితే నేను ఇక్కడ చూసా. ఇండియాలో ఇలాంటి మోడల్స్ నేను అసలు చూడనే లేదు. చాలామందికి నచ్చుతాయి, పెట్టుకుంటే అంటే మనకు నచ్చినవన్నీ మనకు సెట్ అవ్వాలని ఎక్కడ ఉండదు కదా, కొన్ని మనకు పెట్టుకుంటే బాగుంటాయి చూసినా బాగోకపోయినా. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా, అంటే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ నేను వెళ్తా అనమాట, ఏదో ఒక ఐటెం చూస్తా, దాన్ని టార్గెట్ పెట్టుకుంటా, ఎలా అయినా కొనుక్కోవాలి అని చెప్పి. ఇంట్లో కూడా అడుగుతా, నాకు ఇవి కావాలి అవి కావాలి అని. ఇలాంటి చైన్స్, ఇన్ఫినిటీ సింబల్ ఉన్న చైన్స్, లవ్ సింబల్ ఉన్న చైన్స్, అంటే ఇప్పుడు జనరేషన్లో నేను మోస్ట్లీ చూసినంతట్లో ఏమనిపిస్తుంది అంటే, హెవీ ఉన్న ఐటమ్స్ కంటే మినిమంగా ఉన్న ఐటమ్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నాం మనం. అవే ఫ్యాషన్, ట్రెండీగా మంచిగా ఉంటున్నాయి అనిపించింది నాకు.
అలాంటి ఐటమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. చాలా సింపుల్ పెండెంట్ ఉన్న చాలా సన్నగా ఉన్న చైన్స్ చాలా బాగున్నాయి. ఒక చైన్ తీసుకుందాం అని కూడా నేను లోపలికెళ్ళి మాట్లాడేశాను. అందరు పిలుస్తున్నారు బయట నుంచి, రండి వచ్చి చూడండి వచ్చి చూడండి అంటున్నారు. వచ్చి చూసి వచ్చేసే టైప్ కాదు కదా మనం. ఒక 5,000-6,000 కానీ ఒక 10,000-15,000 కానీ ఎంతో కొంత ఉన్నా కొనేసుకునే టైప్ మనం. ఎందుకు ఒక్కసారి వెళ్తే మైండ్ చేంజ్ అయిపోద్దేమో అని భయం ఒక పక్క. నో 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 అనుకుంటూనే షాపింగ్ చూస్తూ ఉన్నా. ఇది విండో షాపింగే, ఏమి కొందామని కాదు. ఇక్కడ ఈ ఆర్నమెంట్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. కాసేపు నవీన్ని సరదాగా ఆట పట్టిద్దామని నాకు ఇది కొనిపించవచ్చు కదా ప్లీజ్ అని అడిగితే, ఎందుకు నన్ను ఇక్కడే అమ్మేసే పోనీ కొనుక్కుంటారేమో అడుగు, పోనీ ఈ షాప్లోనే పనిచేస్తాను అడిగి వెళ్ళి అని సరదాగా ఏడిపిస్తున్నారు నన్ను. అంటే మనకి అప్పుడు జస్ట్ 1 మంత్లో గోల్డ్ రేట్ హైక్ అయిపోయింది. ఎంత అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు 6,400 ఉంది, ఇప్పుడు 7,600 అలా అయిపోయింది. అసలు ఎంత కాస్ట్ చేంజ్, వేరియేషన్స్ ఎంత ఫాస్ట్గా అవుతున్నాయి గోల్డ్ కాస్ట్ అన్నది అనిపించింది. తీసుకుంటే బాగుండే అనిపిస్తుంది, కానీ అవసరం లేనప్పుడు మరీ అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇది మనకి లేదు అన్నప్పుడు తీసుకుంటే ఓకే. లేదు మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి, ఎక్కువ అయిపోవడం అనేం కాదు కానీ ఎక్కువే ఉన్నాయి కదా, ఉంటే వేస్ట్ అవుతాయి కదా, మనం దేనికో దానికి సేవింగ్స్లా పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. నేను ఒక షాప్లోకి వెళ్ళి కూడా మాట్లాడాను, ఎంత అవుతాయి ఏంటి మీరు చెప్పండి అంటే. బ్యాంగిల్స్ చూశాను, నాకు బాగా నచ్చాయి అన్నమాట. 2 బ్యాంగిల్స్ మాట్లాడా, 4 వద్దులే 2 కావాలి అని. జనరల్గా అక్కడ ఎలా ఉంది, వాళ్ళు ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత అవుతుంది, ఇండియాకి ఇంతకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ వస్తుంది జస్ట్ తెలుసుకుందామని చెప్పి మాట్లాడా. 2 బ్యాంగిల్స్కి కలిపి 1.8 నియర్ టు 2 lakhs అయిపోతుంది. అంటే ఈచ్ బ్యాంగిల్ వెయిట్ వచ్చి 13 grams అలా ఉంది. స్టార్టింగే 11 grams నుంచి ఉంటుంది. అండ్ మన హ్యాండ్ సైజ్ బట్టి అంటే 24, 25 అట్లా సైజ్ బట్టి కూడా వెయిట్ ఉంటుంది కదా. అవి లేకపోతే లుక్ ఉండదు మేడం. కొంచెం మీకు ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీస్లో కూడా మనం తీసుకోవచ్చు. అవి అన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ 13 to 14 grams ఉంది ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి. సో 2 బ్యాంగిల్స్ కాస్ట్ ఎంత చెప్పారు అంటే అరౌండ్ 2 lakhs వరకు చెప్పారు, మనకి ట్యాక్స్ కూడా కలుపుకుంటే. ఎందుకులే తీసుకుందామా వద్దా అనుకుంటే తీసుకోలే ఫైనల్గా. ఎందుకులే అనిపించి నేనైతే ఇగో ఇందాక చెప్పాను కదా చార్మినార్లో అన్ని చైన్స్ వేలాడదీస్తారు కదా, సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఏదో రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ 1 gram జ్యువెలరీ అన్నట్టు వాళ్ళు పెట్టారు. ఎక్కడ ఒక్క షాప్ కూడా వదలకుండా ఆ చివరి నుంచి ఈ చివరికి 2 rounds వేయించాను నేను. మొత్తం అవన్నీ చూసి కొనేసుకోవాలి, తీసుకోవాలి, అన్నీ వేసుకోవాలి అనిపించింది. ఫైనల్గా నేను ఒక షాప్కి వెళ్ళా అని చెప్పి 2 shops 3 shopsకి వెళ్ళా, నేను లోపలికి వెళ్ళా. సో నేను ఒక ఫస్ట్ చైన్ చూసా, తర్వాత రింగ్ చూసా. రింగ్ 1.5 gramsలో వస్తుంది. నాకు ఈ రింగ్ బాగా నచ్చింది అనమాట. సరే నవీన్ ఏమన్నారంటే సరే ఓకే ఫైన్ తీసుకో, రింగే కదా ఎంత అవుతుంది, ఒక 12,000 అలా అవుతుంది. వచ్చినాం అంటే ఏదో ఒకటి గుర్తుండిపోయేలా కొనుక్కుంటే బాగుంటుంది కదా అన్నట్టు తను అని, తీసుకో ఓకే ఫైన్ తీసుకో అని అన్నారు. కానీ నాకే ఫైనల్గా అంత డెసిషన్ తీసుకుందాం అనుకునేసరికి వద్దులే ఎందుకు, ఆల్రెడీ మనం పెట్టుకుంటున్నాం రింగ్స్, ఇంకా అన్నీ పెట్టుకుంటామా ఏంటి అన్నట్టు నేనే ఇంకా ఫైనల్గా వద్దు ఎందుకు అన్నట్టు ఆగిపోయా. అక్కడ బ్యాంగిల్స్ చూసాము అని చెప్పాను కదా, అది ఖజానా ఆర్ జాయ్లుకాస్ ఏదో ఒక షాప్, ఆ రెండిట్లో ఏదో ఒకటి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అందులో మన తెలుగు వాళ్ళే ఉన్నారు చూపించే వాళ్ళు, సేల్స్ పర్సన్స్. అయితే వాళ్ళు మనల్ని చాలా బాగా ట్రీట్ చేసి తీసుకోండి కొంచెం వేరియేషన్స్ మనకి తెలుస్తాయి, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ బాగానే ఉంటుంది, మీకు వీలుగానే చేస్తా అని ట్యాక్స్లో కూడా పర్సంటేజ్ తగ్గించి, అండ్ నేను ఒక గ్రామ్స్ కూడా తగ్గితే కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది అని చెప్పి పాపం ఆయన మాట్లాడి దాన్ని అలాంటి బ్యాంగిల్సే సేమ్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి 13 grams ఉన్న బ్యాంగిల్ని 11 gramsలో ఉన్న బ్యాంగిల్ ఎక్కడో అంటే వాళ్ళ స్టాక్లో ఒకటి ఉందంట, పాపం వెతికి తీసుకుని వచ్చి మరీ నా కోసం ఇచ్చారు ఆయన. బట్ ఆ టైంలో నాకు ఆల్రెడీ మనం వెళ్ళింది ట్రిప్ కదా, బడ్జెట్ ఎక్కువే ఉంటుంది కదా, ఇప్పుడు వద్దులే అని చెప్పి నేనే కాంప్రమైజ్ అయిపోయా, చాలా కాంప్రమైజ్ అయ్యా. బట్ ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ రేట్ పీక్స్కి వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా, అలా తీసుకోవాల్సింది అనిపించింది.
కానీ ఏముందిలే మళ్ళీ అయినా కొనుక్కోవచ్చు, సంపాదించాలి, కొనుక్కోవాలి అంతే. అవసరం ఉన్నప్పుడు కొనుక్కుందాం. ఇప్పుడేమంత వేసుకొని తిరగం కదా మనం ఉన్నా కూడా. సో నేనేమో ఇలా తిరుగుతూ ఉన్నా, నవీన్కి ఇంకా ఎనర్జీ అయిపోయి బయట రిలాక్స్ అవ్వండి అన్నట్టు ఆ అబ్బాయిలు అందరు కూర్చోడానికి, మగవాళ్ళు కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. చక్కగా ఫ్యాన్స్ పెట్టి ఆ ఏరియా అంతా భలే ఉంది. ఆడవాళ్ళందరూ షాపుల్లోకి వెళ్ళిపోతే మగవాళ్ళందరూ పిల్లల్ని వేసుకొని బయట కూర్చున్నారు. భలే అనిపించింది అక్కడ. ఇంకా రిలాక్స్ అయ్యారు. ఇంకా చాలు చూసింది, చూడడం వరకే ఉంటావు కానీ తీసుకోవు కదా, ఎందుకు ఫైనల్గా వెళ్ళిపోదాం కదా అని నవీన్ అన్నారు. అప్పటికి లేట్ అయిందిలే, 3 అలా అయిపోయింది. మేము వచ్చింది 12కి. ఒక 3 అవర్స్ నేను అటు ఇటు తిరుగుతూనే ఉన్నా. అంటే గోల్ చూడగానే మనకి ఎక్కడ అలసిపోయిన ఫీలింగ్ రాదు కదా, చాలా ఎక్సైట్మెంట్తో తిరుగుతూ ఉంటాము. అందుకని నాకు అంత అలసిపోయినట్టు కూడా అనిపించలేదు. సరే ఇంకా తినడానికి వెళ్దామా అని అన్నారు. ఓకే తిందాము, అప్పటికే ఆకలేస్తుంది చాలా. అక్కడ వెళ్తూ ఉంటుంటే ఒక రెస్టారెంట్ కనిపించింది. అక్కడ వెయిటర్స్ కూడా కొంతమంది ఉండి రండి రండి అని పిలుస్తున్నారు. ఇది మన హైదరాబాద్ రెస్టారెంటే. ఈయన దగ్గరుండి తీసుకెళ్లారు రెస్టారెంట్కి. ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఆల్ ఐటమ్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది. అసలే అంతా తిరిగి అలసిపోయినాం కదా, తిందాం, మంచి ఫుడ్ తిందాము. హైదరాబాద్ ఫుడ్ తిని చాలా రోజులు అయింది. అప్పటికే మేము ఉండి 5 days అయింది కదా. సో స్పైసీగా ఇక్కడ అంతా కొంచెం స్పైసెస్ తక్కువ అనమాట. చాలా రీజియన్స్ నుంచి వస్తూ ఉంటారు కదా. దుబాయ్లో మనం ఆల్ కంట్రీస్ నుంచి వచ్చే జనాల్ని ఎక్కువ చూస్తామన్నమాట. సో స్పైసెస్ అన్నీ నార్మల్గా ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో అయితే ఫుడ్ తీయగానే ఉంటుంది. మనకి తిని చాలా రోజులు అయింది అనిపించి, సరే హైదరాబాద్ రెస్టారెంట్ ఒకటి ఉంది కదా అని చెప్పి వెళ్ళాము. ఇదంతా గోల్డ్ సౌకే. మేము ఒక పార్ట్ కవర్ చేసి ఉంటాం అంతే. ఇంకా నవీన్కి ఎనర్జీ అంతా అయిపోయింది. మొత్తం ఇవన్నీ అంటే, మేడం ఏమన్నా తీసుకున్నారా మీరు, ఈ షాప్ ఉంది, ఇక్కడ ఒక షాప్ ఉంది, మన వాళ్ళే తెలిసిన వాళ్ళే, మీరు ఒకవేళ ప్లానింగ్ ఏమన్నా ఉంటే మీరు రండి నేను మాట్లాడతా అని రెస్టారెంట్ వాళ్ళు కూడా అన్నారు. మనకు తెలిసిన వాళ్ళే, కొంచెం చూసి చేస్తారు అన్నట్టు చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడేమంత ఇంట్రెస్ట్ లేదు భయ్యా అని చెప్పాం మేము. సరే ఇప్పుడైతే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, వీటి మీద కాదు, మనమైతే తినేసి వెళ్తాం మేము ఇంకా అని చెప్పి అన్నాము. ఇలాంటి ప్లేసెస్కి ఆడవాళ్ళందరూ కలిసి వెళ్తే భలే ఉంటుంది కదా. ఏమంటారు, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా అంటారా? నిజంగానే ఇక్కడికి వస్తే పిచ్చోళ్ళు అయిపోతాం. కొనుక్కుంటే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కూడా. ఎందుకు వచ్చింది మనకి అని చూసామా, అదేమంటారు, ఆస్వాదించామా, వచ్చామా అన్న ఫీలింగే ఉండాలి. మనం మాల్స్కి వెళ్ళినప్పుడు ఊరికి ఎలా తిరుగుతాం, ఇది కూడా ఒక మాల్ అనుకుని అటు ఇటు తిరుగుతూ వచ్చేయాలి అంతే నవీన్ అని చెప్పి తీసుకుని వచ్చేసాను నేను. ఫైనల్గా ఏది తీసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. తీసుకోవాలి అని అంటే ఎందుకో దాని బదులు ఇంకో ట్రిప్కి వెళ్దాంలే అన్నట్టు నా ఫీలింగ్, నా ఇన్నర్ ఫీలింగ్. మ్యారేజ్ కూడా అయిపోయింది కదా, ఇంకెందుకులే అనేసి ఉన్నాను నేను. తీసుకోవాలి అన్నది లేదు. సో అందుకే చాలా కామ్గా, చాలా కూల్గా, చాలా గుడ్ గర్ల్ లాగా నవీన్ని ఇబ్బంది పెట్టకుండా, ఆల్రెడీ నాకు మా ఇంట్లో బేసిక్గా నాకు వార్నింగ్ ఇచ్చారు, పిచ్చెక్కిన దానిలో బిహేవ్ చేయొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత, కామ్గా ఉండు, ఆ అబ్బాయిని ఏమి ఇబ్బంది పెట్టద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పారు. సో నేను ఏమి ఇబ్బంది పెట్టకుండా గుడ్ గర్ల్లా ఉన్నా అనమాట. ఇక్కడ తినేసిన తర్వాత మేము వైట్ శాండ్ బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్ అయితే చాలా 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 బాగుంది. వీడియోస్ ఏం తీయలేదు ఇంకా, అప్పటికే అయిపోయింది వీడియోస్. ప్రతి చోటకి వెళ్ళిన చోటకల్లా ఫోన్ పట్టుకుని వెళ్తుంటే ఎంజాయ్మెంట్ మిస్ అవుతుంది అని చెప్పి, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది బీచ్. తినేసి హాయిగా అక్కడికి వెళ్ళి దొల్లడమే ఇంకా బీచ్లోకి వెళ్ళి. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చెల్లా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మనందరం ఫ్రెండ్సే కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.